హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ నార్త్ రీజియన్ సంబంధించి కోల్కతాలో సివిలియన్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. ఇందులో డ్రైవర్, ఫైర్మ్యాన్ జాబ్స్ ఉన్నాయి. మీకు ఇందులో తక్కువ వేకెన్సీస్ ఉండొచ్చు, కాకపోతే అప్లై అయితే చేయండి. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ప్రిపరేషన్ అంటే ఓన్లీ నోటిఫికేషన్సే కాకుండా సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే కింద మన రెండో ఛానల్ డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ 7th September 2024లో ఎంప్లాయ్మెంట్ న్యూస్, అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th October 2024. ఇది ఆఫ్లైన్లో మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, పర్మనెంట్ జాబ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది పోస్ట్ సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఆర్డినరీ గేట్, జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్. ఇది లెవెల్ 2. అండ్ మీకు ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇది కోల్కతాలోనే జాబ్ ఉంటుందా లేకపోతే ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ ఉంటుందా? ఇది మీకు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ జాబ్ మాత్రం 2 years అబ్జర్ప్షన్, 2 years చేయాల్సి ఉంటుంది. 1 year అంటే యాజ్ పర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు 1 year ప్రొవిజన్ పీరియడ్, 2 years ప్రొవిజన్ పీరియడ్ అనేది చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ అయ్యాక మీరు ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటాయి. ఇక కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఓన్లీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇందులో ఉన్నాయి 2 వేకెన్సీస్. సో దీని ఎలిజిబిలిటీ ఏంటి అంటే 10th class పాస్ అయి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ బోత్ హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్ ఉండాలి. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ మోటార్ మెకానిజం మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 27 years. సో ఓన్లీ ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు 5 years అంటే 32 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. నెక్స్ట్ గ్రూప్ సి, ఇది కూడా లెవెల్ 2 అంటే 19,900 గ్రేడ్ పై స్టార్ట్ అవుతుంది. అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఇక 27 years కన్నా బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. 10th పాస్ అయి ఉంటే చాలు. క్యాండిడేట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఐటీఐ ఆర్ అదర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ విత్ నాట్ లెస్ దాన్ 1 year ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు ఐటీఐ చేసి ఉంటే సరిపోతుంది ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ మీద. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ది ట్రేడ్ ఫర్ విచ్ నో ట్రైనింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఐటీఐ ఆర్ అదర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. షుడ్ ప్రాసెస్డ్ హెవీ డ్యూటీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. ఒకవేళ మీకు 10th ఉండి ఎనీ ఐటీఐ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, అదే 10th ఉండి ఐటీఐ లేకుండా ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీంతోపాటు ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది. ఐటీఐ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 years వరకు ఇచ్చారు. అండ్ రిలాక్సిబుల్ సర్వెంట్స్ అప్ టు 5 years ఇన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ షీట్ మెటల్ వర్కర్ స్కిల్డ్. ఐటీఐ షీట్ మెటల్ వర్కర్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది యూఆర్లో. సో 10th పాస్ అయి ఉండాలి అండ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తయి ఉండాలి. ఓకే, అప్రెంటిస్షిప్ అనేది పూర్తయి ఉండాలి, లేదా షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ట్రైనింగ్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్ ఐటీఐ రికగ్నైజ్డ్ అండ్ 1 year ట్రేడ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే, అదే అప్రెంటిస్ లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఐటీఐ లేదు, 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ది ట్రేడ్ విచ్ ఈజ్ నో ట్రైనింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఐటీఐ ఆర్ అదర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ క్వాలిఫై ట్రేడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇది ఫస్ట్ మీకు ఐటీఐ ఉండి అప్రెంటిస్షిప్ ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ఉండి
అప్రెంటిస్‌షిప్ లేకుండా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఏజ్ లిమిట్ 18 నుంచి 27 ఇయర్స్. సో ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ కార్పెంటర్ స్కిల్డ్, ఇది కూడా అంతే, సేమ్ ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది. ఇందులో అప్రెంటిస్‌షిప్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ లేదు ఐటీఐ ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27. నెక్స్ట్ ఫైర్మ్యాన్, ఇది కూడా యూఆర్లోనే ఒక్క వేకెన్సీ మాత్రమే ఇచ్చారు. అండ్ ఇందులో ఫిజికల్ ఫిట్ క్యాపబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ హైట్ అయితే 165 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ చెస్ట్ 81.5, వెయిట్ 50 కేజీస్ మినిమం ఉండాలి. దీనికి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. క్యారింగ్ ఏ మ్యాన్ వెయిట్ 63.5 కేజీస్ బై ఫైర్మ్యాన్, లిఫ్ట్ అప్ టు ఏ డిస్టెన్స్ 183 మీటర్స్ వితిన్ 96 సెకండ్స్. సో ఏజ్ లిమిట్ కూడా 27 ఇయర్స్ ఇచ్చారు. ఎలా అప్లై చేయాలనేది చూద్దాం ఈ వేకెన్సీస్. సో మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఎనాక్సర్ 1 ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ డ్యూలీ ఫిక్స్డ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ లిస్టెడ్ బిలో. మీరు అప్లై చేసేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ఫోటో అంటించి దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ మీరు సైన్ చేయాలి. దానికి ప్రతి అప్లికేషన్కి కూడా అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయినా ఏదైనా కానీ సెల్ఫ్ అటెస్టెడ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. విత్ నేమ్ అండ్ డేట్, ఎప్పుడు మీరు సంతకం పెడుతున్నారో డేట్ కూడా వేయాలి. అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ అది కూడా మీరు సంతకం పెట్టి దాని మీద డేట్ వేయాల్సి ఉంటుంది. అలాగే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఐటీఐ అయితే ఐటీఐ, లేదా తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, తర్వాత మీ ఓబీసీ సర్టిఫికేట్, ఇంతకుముందు మీరు ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్, తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ మీరు పెట్టాల్సి ఉంటుంది ఒక ఎన్వలప్ కవర్లో. లాస్ట్ డేట్ 7 అక్టోబర్ 2024 లోపు ఏదైతే కోల్కతా అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది హెడ్ క్వార్టర్ కోస్ట్ గార్డ్ రీజియన్ ఎన్ఈ, ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే 30 డేస్లో పంపించాల్సి ఉంటుంది. సో మీకు ఏ రిజిస్టర్ పోస్టో స్పీడ్ పోస్టో చేస్తే మీకు తీసుకోరు. సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక పోస్ట్కి 10 మందిని అలా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఎగ్జామ్ అయితే పెడతారు. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఒరిజినల్స్ అవి కూడా తెచ్చుకొని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ మెరిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ టోటల్గా అన్ని 20 టోటల్గా 80 మార్క్స్ ఉంటుంది. 1 అవర్ టైం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్ will also undergo a trade test on qualifying a written exam with the qualifying in nature, whereas the selection of candidates applied in the post of fireman qualifying the physical fitness test and endurance test. సో కార్పెంటర్ మీద కానీ సిఎండి కానీ షీట్ మెటల్ వర్క్ కానీ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్కి ట్రేడ్ టెస్ట్లు ఉంటాయి. ఫైర్మ్యాన్కి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేది పంపించకూడదు. ఒకవేళ అలా పంపిస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. మీ యొక్క అప్లికేషన్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే కార్పెంటర్ అయితే కార్పెంటర్, షీట్ మెటల్ వర్క్ అయితే షీట్ మెటల్ వర్కర్ ఆ విధంగా పెట్టి ఇక్కడ ఓబీసీయా లేకపోతే నాన్ క్రిమిలేరా, ఎస్సీ ఎస్టీ అని కూడా మీరు రాయాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారు అంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఉండేటప్పుడు రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉన్న రిజెక్ట్ చేస్తారు. అండ్ ఓవర్ రైటింగ్ కొట్టువేతలు ఏమైనా ఉన్నా రిజెక్ట్ చేసేస్తారు. ఫోటోగ్రాఫ్స్ అంటించకపోయినా రిజెక్ట్ చేస్తారు. అండ్ ఫోటో కాపీస్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ లేకపోయినా రిజెక్ట్ చేస్తారు. ఇది టోటల్గా ప్రాసెస్. సో ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ ఈ విధంగా ఎనాక్సర్ 1 మీరు ఇక్కడ ఫోటో అంటించి సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి.
నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, పోస్ట్ అప్లైడ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, జెండర్, నేషనాలిటీ, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్, మీరు ప్లేసు, డేటు, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది డెఫినెట్గా ఉండాలి. ఇది టోటల్ అప్లికేషన్ ప్రాసెస్. వీటితో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది కూడా మీకు పంపించాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ చేసి. సో వీలైనంత త్వరగా అప్లై అయితే చేయండి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు కాబట్టి వీలైనంత త్వరగా అప్లై అయితే చేయండి. ఏముంది, ఒక్క పోస్ట్, ఆ ఒక్క పోస్ట్ మీదే రావచ్చు. సో ఒకవేళ మన విశాఖపట్నం నుంచో అయితే ఇది 12 అవర్స్ జర్నీ, అంటే మనకి హైదరాబాద్ నుంచి ఎంత దూరం అంతే దూరం ఉంటుంది. సో అప్లై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.